తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలా మంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలా మంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి, అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899కే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ₹899కి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు అనేటువంటిది మన ఇండియన్ పాలిటీలో వన్ ఆఫ్ ద టాపిక్. సో ఈ టాపిక్ నుంచి మనకు అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయినా మనకు గ్రూప్స్లో రావడం జరుగుతుంది. దీన్ని మనము సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటాం. అంటే భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేకతను తెలియజేయడమే ఈ టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇందులో ఫస్ట్ వన్, భారత రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగము అని చెప్పేసి చెప్తున్నారు. అతిపెద్ద లిఖిత రాజ్యాంగము అని ఎలా చెప్పగలము అంటే 395 ఆర్టికల్స్తో, 8 షెడ్యూల్స్తో, 12 పార్ట్స్తో, 22 పార్ట్స్తో ఏర్పడినటువంటి ఈ రాజ్యాంగం మౌలిక రాజ్యాంగము అంటే మన రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన నాటికి ఉన్నటువంటి రాజ్యాంగం, అంటే 1950 జనవరి 26 నాటికి ఉన్న రాజ్యాంగమును మనం మౌలిక రాజ్యాంగంగా పేర్కొంటాం. సో ఈ మౌలిక రాజ్యాంగం 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 పార్ట్స్తో ఉంది. అయితే ప్రస్తుతం ఇది అనేక సవరణలకు గురైంది. మరియు సవరణల అనంతరము ఈ రాజ్యాంగం ఇంకా పెద్దదిగా మారింది. ఈ మౌలిక రాజ్యాంగం ఆనాడు ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఈనాడు అనేక సవరణల తర్వాత మరియు ఇతర దేశాలు కూడా నూతన రాజ్యాంగాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా భారత రాజ్యాంగమే ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనకు 480 అబోవ్ ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 పార్ట్స్ లేదా 25 భాగాలు అనేటువంటివి ప్రస్తుత భారత రాజ్యాంగం యొక్క స్వరూపం. ఇది మౌలిక రాజ్యాంగం యొక్క స్వరూపం. భారత రాజ్యాంగమును ఇప్పటి వరకు 105 సార్లు సవరించారు. 105 టైమ్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేటువంటివి చేయడం జరిగింది. 105 సార్లు రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగం కొనసాగడానికి ప్రధాన కారణం ఏమిటి అని అంటే భారతదేశం యొక్క భిన్నత్వం అనేటువంటిదే దీనికి కారణం. అంటే భారతదేశంలో ఉన్నంత భిన్నత్వం ఏ దేశంలో కూడా లేదు. మత భిన్నత్వం కానీ, కుల భిన్నత్వం కానీ, భాషా భిన్నత్వం కానీ, ప్రాంతీయ భిన్నత్వం కానీ, జాతి భిన్నత్వం కానీ, సో అనేక రకాలుగా భిన్నత్వంతో ఉన్నటువంటి భారతదేశంలో అన్ని వర్గాల యొక్క సమాన అవకాశాల కోసం రాజ్యాంగం రూపొందించేటువంటి క్రమంలో మన రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగంగా కావడానికి ఒక కారణం. ఇక రెండవది, భారతదేశం భౌగోళికంగా చాలా పెద్ద దేశం, చాలా ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం. ఇంత పెద్ద దేశంలో స్థానిక ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అధికారాలు ఒకే రాజ్యాంగంలో పొందపరచడం కూడా అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కావడానికి కారణం. ఎందుకంటే ఇప్పుడు అమెరికా అనేది ప్రపంచంలోనే అతి చిన్న లిఖిత రాజ్యాంగంగా ఉంటుంది. ఎందుకంటే అమెరికా రాజ్యాంగం కేవలం కేంద్రం యొక్క అధికారాలు మాత్రమే ఉంటాయి. అదే రాష్ట్రాల యొక్క అధికారాల గురించి, రాష్ట్రాల పరిపాలన వ్యవస్థ గురించి రాష్ట్ర రాజ్యాంగాలు అనేటువంటివి ఉంటాయి. కావున అమెరికా రాజ్యాంగం ప్రపంచంలోనే అతి చిన్న లిఖిత రాజ్యాంగం కావడానికి అది కారణం. భారత రాజ్యాంగంలో అన్ని అధికారాలు కూడా, అన్ని ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలు కూడా ఒకే రాజ్యాంగంలో పొందపరిచాం.
కేంద్రానికి ఒక రాజ్యాంగం, రాష్ట్రానికి ఒక రాజ్యాంగం, స్థానిక ప్రభుత్వాలకు మరొక రాజ్యాంగం అంటే ఏదీ లేకపోవడమే, అన్ని అంశాలు ఒకే రాజ్యాంగంలో పొందపరచడమే ఇది అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా కొనసాగడానికి కారణం. ఓకేనా? ఇక తర్వాత రెండో అంశం ఏంటిదంటే భారత రాజ్యాంగము దృఢ మరియు అదృఢ రాజ్యాంగము అని అంటాం. భారత రాజ్యాంగమును దృఢ మరియు అదృఢ రాజ్యాంగం అంటాం. రాజ్యాంగమును దృఢ రాజ్యాంగము లేదా అదృఢ రాజ్యాంగం అని చెప్పడానికి ప్రధానమైనటువంటి రీజను రాజ్యాంగ సవరణ పద్ధతులు. రాజ్యాంగ సవరణ పద్ధతులు. రాజ్యాంగ సవరణ పద్ధతులను బట్టి ఒక రాజ్యాంగం దృఢ రాజ్యాంగమా అదృఢ రాజ్యాంగమా అని మనం చెప్పొచ్చు. 368వ ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగమును సవరించే అధికారము పార్లమెంటు కలిగి ఉందండి. భారత రాజ్యాంగమును సవరించే అధికారము పార్లమెంటుకు కల్పించబడింది. సాధారణంగా పార్లమెంటు 3 పద్ధతుల్లో రాజ్యాంగాన్ని సవరిస్తుంది. 3 పద్ధతుల్లో సవరిస్తుంది. ఒకటి సాధారణ మెజారిటీ పద్ధతి, రెండవది ప్రత్యేక మెజారిటీ పద్ధతి, మూడు ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి. ద్విపక్ష ప్రత్యేక మెజారిటీ పద్ధతి. ఇలా 3 పద్ధతులు అనేటువంటివి రాజ్యాంగాన్ని సవరించడానికి ఉన్నాయి. చూడండి, ఏ రాజ్యాంగమునైతే సింపుల్గా సవరించేటువంటి అవకాశం ఉంటుందో, ఒక చట్టం చేసినంత ఈజీగా, ఒక చట్టం చేసినంత సులువుగా ఏ రాజ్యాంగ సవరణ అయితే చేయడానికి అవకాశం ఉంటుందో దాన్ని మనం అదృఢ రాజ్యాంగము అంటాం. అదృఢ రాజ్యాంగంకి ఎగ్జాంపుల్ బ్రిటన్. సో బ్రిటన్ పార్లమెంటు సాధారణ చట్టం చేసిన మాదిరిగానే రాజ్యాంగ చట్టాన్ని చేయగలదు మరియు రాజ్యాంగ చట్టాన్ని సవరించగలదు. అందుకే ప్రపంచంలోనే అదృఢ రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే బ్రిటన్ రాజ్యాంగం. ఇక దృఢ రాజ్యాంగం అంటే ఏమిటి అంటే సాధారణ చట్టం మాదిరిగా కాకుండా రాజ్యాంగాన్ని సవరించడానికి ప్రత్యేక పద్ధతి ఏమైనా ఉంటే దాన్ని మనం అలాంటి రాజ్యాంగమును దృఢ రాజ్యాంగము అని చెప్పేసి అంటాం. ఓకేనా? దీనికి అమెరికా అనేటువంటిది బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తాం. ఎందుకంటే అమెరికా రాజ్యాంగమును సవరించాలి అంటే అమెరికా పార్లమెంట్లో ఉన్నటువంటి 2 హౌసెస్ 2 సభలు 2/3 మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది సవరణ అంశాలను. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి 50 రాష్ట్రాల శాసనసభలు కూడా పార్లమెంట్ ఆమోదించిన ఆ సవరణను తప్పనిసరిగా ఆమోదించాలి. ఇలా అమెరికా రాజ్యాంగంలో ఒక నిబంధనను సవరించడం అనేది చాలా కష్టం. అందుకని దాన్ని అతి దృఢ రాజ్యాంగానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్తాం. ఓకేనా? అదృఢ రాజ్యాంగముకు బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటన్, అతి దృఢ రాజ్యాంగముకు బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా. అతి దృఢ రాజ్యాంగంకు బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా. ఓకేనా? సో ఈ రకంగా మరి భారత రాజ్యాంగమును మనం తీసుకున్నట్లయితే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను ఒక సాధారణ చట్టం మాదిరిగా సింపుల్గా సవరించే అవకాశం ఉంటుంది. దానివల్ల భారత రాజ్యాంగమును అదృఢ రాజ్యాంగము అని చెప్పొచ్చు. భారత రాజ్యాంగంలోని మరికొన్ని అంశాలను సవరించాలి అంటే పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో సవరణ చట్టం చేయాల్సి ఉంటుంది. దీన్ని బట్టి మనం భారత రాజ్యాంగం దృఢ రాజ్యాంగము అని చెప్పొచ్చు. ఇక భారత రాజ్యాంగంలోని కొన్ని అంశాలు సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన అంశాలను సవరించాలి అంటే పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో ఆమోదంతో పాటు భారతదేశంలోని అట్లీస్ట్ 50 శాసనసభలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. దీనివల్ల భారత రాజ్యాంగం అతి దృఢ రాజ్యాంగంగా కూడా మనం చెప్పవచ్చును. అంటే భారత రాజ్యాంగాన్ని సవరించడానికి అదృఢ పద్ధతి ఉంది, దృఢ పద్ధతి ఉంది. రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సులువుగా సవరించే వీలు ఉంది, మరికొన్ని అంశాలను ప్రత్యేక మెజారిటీ పద్ధతి ద్వారా సవరించే అవకాశం ఉంది. అందుకనే భారత రాజ్యాంగం దృఢ అదృఢ రాజ్యాంగము అని చెప్తాం. అదృఢ దృఢ రాజ్యాంగం అని చెప్పాం. ఎందుకు అంటే
ఎక్కువగా అంశాలు ప్రత్యేక మెజారిటీతోటి సవరించే అవకాశం ఉంది. భారత రాజ్యాంగంలో అత్యధిక అంశాలు పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీతోటే సవరణ చేయాలి. కొన్ని అంశాలు మాత్రమే పార్లమెంట్ సాధారణ మెజారిటీతో సవరణ చేసే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, పౌరసత్వానికి సంబంధించినటువంటి చట్టాలు సవరణ కానీ. సో ఇవి చాలా ఈజీగా సవరించే వీలుగా ఉంది. కాబట్టి రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సులువుగా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. అందుకే దీన్ని అదృఢ రాజ్యాంగం అంటాం. ఎక్కువ అంశాలు ప్రత్యేక మెజారిటీతో సవరించబడతాయి. అందుకని దీన్ని దృఢ మరియు అదృఢ రాజ్యాంగంగా మనం పేర్కొంటాము. ఓకేనా, రైట్. తర్వాత నెక్స్ట్ వన్, ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలు అని చెప్పేసి అంటున్నాం. ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలు. ఓకేనా. సో ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలలో మనం తీసుకుంటే దీన్ని యూనిటరీ అంటాం, దీన్ని ఫెడరల్ సిస్టమ్ అంటాం. దీన్ని మనం ఫెడరల్ సిస్టమ్ అంటాం. ఫెడరల్ సిస్టమ్, యూనిటరీ ఫెడరల్ సిస్టమ్, ఏకకేంద్ర సమాఖ్య అంటే ఏమిటి అంటే ఏ దేశంలోనైతే శాసన, పరిపాలన, ఆర్థిక పరమైన అధికారాలు కేంద్ర ప్రభుత్వంకే కలిగి ఉండి, సర్వ అధికారాలు కూడా కేంద్రమే కలిగి ఉండి, రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి లేకుండా ఉన్నట్లయితే, ఒకవేళ రాష్ట్రాలు ఉన్న వాటికి ఏ రకమైన అధికారం లేకపోయినట్లయితే దాన్ని మనం ఏకకేంద్ర వ్యవస్థ కలిగిన దేశాలు, ఏకకేంద్ర వ్యవస్థ కలిగిన రాజ్యాంగం అంటాం. సో ఏకకేంద్ర రాజ్యాంగానికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రిటన్. ఎందుకంటే బ్రిటన్లో అన్ని అధికారాలు కూడా, బ్రిటన్ రాజ్యాంగం ప్రకారం అన్ని అధికారాలు కూడా కేంద్ర ప్రభుత్వమే కలిగి ఉంటుంది. శాసనాధికారాలు కానీ, మరియు పరిపాలనాధికారాలు కానీ, ఆర్థికపరమైన అధికారాలు కానీ. ఇక సమాఖ్య అంటే ఏమిటి అంటే ఏ రాజ్యాంగం అయితే కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలు అని వేరువేరుగా ఉండి కేంద్రానికి, రాష్ట్రాలకు రాజ్యాంగ ప్రకారంగా అధికారాలను సపరేషన్ చేసినట్లయితే ఆ రాజ్యాంగమును మనం సమాఖ్య వ్యవస్థ కలిగిన రాజ్యాంగం అంటాం. ఆ దేశమును మనం సమాఖ్య దేశం అంటాం. దీనికి ఎగ్జాంపుల్ అమెరికా రాజ్యాంగం. ఎగ్జాంపుల్ అమెరికా రాజ్యాంగం. సో ఏకకేంద్ర వ్యవస్థకు ఎగ్జాంపుల్ బ్రిటన్ రాజ్యాంగమును పేర్కొంటున్నాం. సమాఖ్య వ్యవస్థకు బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికా రాజ్యాంగమును పేర్కొంటున్నాం. ఇప్పుడు భారత రాజ్యాంగం గురించి చూసుకుంటే భారత రాజ్యాంగం సో బేసికల్గా సమాఖ్య వ్యవస్థ కలిగిన రాజ్యాంగం. ఎందుకంటే భారత రాజ్యాంగంలో సెంట్రల్ స్టేట్కు పవర్స్ అనేవి సపరేషన్ చేయబడ్డాయి. 7th షెడ్యూల్ అనేది మన రాజ్యాంగంలో ఉంటుంది. ఈ 7th షెడ్యూల్లో సెంట్రల్ గవర్నమెంట్కు, స్టేట్ గవర్నమెంట్కు మధ్య శాసన అధికారాలు అనేటువంటివి సపరేట్ చేయడం జరిగింది. సో దాన్ని మనము కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాగా పేర్కొంటున్నాం. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని చెప్పి కేంద్రానికి, రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ అధికారాలు అనేవి మన రాజ్యాంగంలో సపరేట్ చేయబడ్డాయి. ప్రస్తుతం మనం కేంద్ర జాబితాలో అంశాలు కనుక మనం తీసుకున్నట్లయితే 98 అంశాలు ఉన్నాయి. కేంద్ర జాబితాలో 98 అంశాలు ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో 59 అంశాలు ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో 52 అంశాలు ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో 52 అంశాలు ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఒక్కసారి చూడండి, కేంద్రానికి, రాష్ట్రాలకు అధికారాలు అనేవి సపరేషన్ చేయబడ్డాయని చాలా క్లియర్గా మనకు తెలియజేస్తుంది. అంతేకాకుండా రాజ్యాంగంలో 11వ భాగము, 12వ భాగాన్ని మనం పరిశీలించినట్లయితే భారత రాజ్యాంగంలో 11వ భాగమునందు కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య శాసన, పరిపాలన అధికారాలు సపరేట్ చేశారు. 12వ భాగమునందు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఆర్థిక అధికారాలు అనేటువంటివి సపరేషన్ చేయడం జరిగింది. కాబట్టి రాజ్యాంగంలో 11, 12వ భాగము మరియు అదేవిధంగా ఇక్కడ
ఏడవ షెడ్యూలు ఈ రెండు అంశాలను బట్టి మనము భారత రాజ్యాంగం సమాఖ్య లక్షణాలు కలిగిన రాజ్యాంగము, భారతదేశం సమాఖ్య వ్యవస్థ కలిగిన దేశము అని మనం ఈజీగా చెప్పొచ్చు. అయితే మళ్ళీ ప్రాక్టికల్గా మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే ఒక్కసారి చూడండి, ఇక్కడ ప్రాక్టికల్గా ఒకసారి చూడండి. కేంద్రానికి రాష్ట్రాలకు అధికారాలు అనేటువంటివి సపరేషన్ చేయబడ్డాయి. కానీ ఎవరికి ఎక్కువ అధికారాలు ఉన్నాయి మనం పరిశీలిస్తే ప్రాక్టికల్గా కేంద్రానికే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. అంటే కేంద్ర రాష్ట్రాలకు అధికారాలు సపరేట్ చేయడం భారతదేశం సమాఖ్య దేశం, దీనిలో నో డౌట్, ఓకేనా. సో బేసికల్గా భారతదేశం సమాఖ్య దేశం. కానీ భారత రాజ్యాంగంలో కేంద్రముకు ఎక్కువ అధికారాలు ఇచ్చారు. దానితో పాటుగా రాష్ట్ర జాబితాలోని మరియు ఉమ్మడి జాబితాలోని అంశాలపైన కూడా కేంద్రముకు శాసనాలు చేసే అధికారం ఉంటుంది. ఎప్పుడు సాధారణ పరిస్థితులలో కేంద్ర జాబితాలోని అంశాలపైన కేంద్ర ప్రభుత్వం శాసనాలు చేస్తుంది, రాష్ట్ర జాబితాలోని అంశాలపైన రాష్ట్ర శాసనసభలు శాసనాలు చేసుకుంటాయి, ఉమ్మడి జాబితాలో పైన కేంద్రము రాష్ట్రాలు శాసనాలు చేసుకుంటాయి. కానీ జాతీయ అత్యవసర పరిస్థితి కానీ ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు కానీ అప్పుడు రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితాలోని అన్ని అంశాలపైన కూడా కేంద్రంకే శాసనాలు చేసే అధికారము, పార్లమెంటుకే శాసనాలు చేసే అధికారము ఉంటుంది. అనగా సో అన్ని అంశాలపైన కేంద్రానికి శాసనాలు చేసే అధికారం ఉంది. కాబట్టి భారతదేశమును ఏకకేంద్ర దేశం అని చెప్పొచ్చు. అంటే బేసికల్గా చూస్తే సమాఖ్యగా కనబడుతుంది, కానీ ప్రాక్టికల్గా దీన్ని ఏకకేంద్రంగా కొనసాగే అవకాశం కూడా ఉంది. అందుకని ఇది ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలు కలిగినటువంటి రాజ్యాంగంగా దీన్ని మనం పేర్కొంటాం. సాధారణ పరిస్థితులలో సమాఖ్యగా ఉంటుంది, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రం ఏకకేంద్రంగా ఉంటుంది అని చెప్పేసి మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొనడము ఇక్కడ మీకు ఒక అంశం మీకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే సాధారణంగా రాజ్యాంగంలో చూస్తే మనకు సమాఖ్యలా కనబడుతుంది, కానీ అత్యవసర పరిస్థితులు ఈ దేశంలో ఉపయోగించినప్పుడు అన్ని అంశాలపైన కేంద్రానికే పార్లమెంటుకే అధికారం ఉండడం ఏకకేంద్ర వ్యవస్థగా మారడమే అని చెప్పొచ్చు. ఇలా భారత రాజ్యాంగం ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలు కలిగినటువంటి రాజ్యాంగం అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. రైట్. సో నెక్స్ట్ మనకు పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యము. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యము అనేది ఒకసారి మనం చూస్తే భారతదేశము ప్రజాస్వామ్య దేశం, మనందరికీ తెలుసు భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం కదా. ఈ ప్రజాస్వామ్యం అనేది రెండు రకాలుగా ఉంటుంది. మళ్ళీ ప్రజాస్వామ్యం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. ఈ పరోక్ష ప్రజాస్వామ్యం అనేది మరలా రెండు రకాలుగా ఉంటుంది. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం, అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం. సో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా పరోక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, దట్టు పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు. అర్థమవుతుందా? స్థానిక ప్రభుత్వాలు అనేవి మాత్రము భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వాలు. వెరీ క్లియర్, ఖచ్చితంగా దీనిపైన మీకు ఐడియా ఉండాలి. భారతదేశంలో మూడంచెలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం, దిగువ స్థాయిలో స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ మూడు ప్రభుత్వాలు ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వాలే. ప్రజల ఓటు ద్వారానే ఈ ప్రభుత్వాలు ఏర్పడతాయి. కానీ ఈ మూడు ప్రభుత్వాలలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు పరోక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, అందులో అవి పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు. స్థానిక ప్రభుత్వాలు మాత్రం
ప్రత్యక్ష ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకేనా? అయితే పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యము ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం. పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంలో డ్యూయల్ హెడ్స్ అనే వాళ్ళు ఉంటారు. డ్యూయల్ హెడ్స్. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యంలో ఒకరే అధ్యక్షులు ఉంటారు, ఒకరే కార్యనిర్వాహక అధికారి ఉంటారు, మరియు ఒకరే పూర్తి పరిపాలనా బాధ్యతలను కలిగి ఉంటారు. కానీ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ వ్యవస్థలో ఇద్దరు అధిపతులు ఉంటారు. అందుకని ఇక్కడ డ్యూయల్ హెడ్స్ అనేటువంటిది దీని యొక్క ప్రత్యేకత. ఈ ఇద్దరు అధిపతులలో ఒకరు హెడ్ ఆఫ్ ది స్టేట్గా ఉంటారు, మరొకరు హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్గా ఉంటారు. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. చూడండి, ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్స్ రెండూ కూడా పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య ప్రభుత్వాలే కదా. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు మనకు హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటే ఎవరు? కేంద్ర ప్రభుత్వంలో హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటే ఎవరు? రాష్ట్రపతి. హెడ్ ఆఫ్ ది స్టేట్, రాజ్యాధినేత, దేశాధినేత, కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతి ఎవరు అంటే రాష్ట్రపతి. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరు కేంద్రంలో? ప్రధానమంత్రి. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరు అంటే ప్రధానమంత్రి. హెడ్ ఆఫ్ ది స్టేట్ రాష్ట్రపతి. ఇలా పార్లమెంటు తరహా వ్యవస్థలో ఇద్దరు అధిపతులు ఉంటారు. ఒకరు డిజ్యూర్ అథారిటీ కలిగి ఉంటారు, మరొకరు డిఫాక్టో అథారిటీ కలిగి ఉంటారు. అంటే నామమాత్రపు అధికారాలు నామమాత్రపు అధికారాలు ఒక అధికారి కలిగి ఉంటాడు, మరియు వాస్తవ అధికారాలు మరొక అధినేత కలిగి ఉంటారు. ఇక్కడ రాష్ట్రపతి నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి, ప్రధానమంత్రి వాస్తవ కార్యనిర్వాహక అధికారి. అంటే ప్రధానమంత్రి యొక్క అనుసారమే రాష్ట్రపతి కేంద్ర పరిపాలనా విధులు నిర్వర్తించడం జరుగుతుంది. ఇది పార్లమెంట్ తరహా వ్యవస్థలో ఇలా ఇద్దరు అధిపతులు ఉండడం అనేది ప్రత్యేకత. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అప్లై చేసినట్లయితే, సో రాష్ట్ర ప్రభుత్వంలో మనం చూసినట్లయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్ అంటాం. హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటే ఎవరు? గవర్నర్. హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నర్. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరు? ముఖ్యమంత్రి. హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎవరంటే ముఖ్యమంత్రి. సో రాష్ట్రంలో హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నర్, హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి. అంటే ముఖ్యమంత్రి అనుసారమే రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర పరిపాలన చేస్తాడు. ఇది పార్లమెంటు తరహా వ్యవస్థలో మనకు ప్రత్యేకంగా కనిపించేటువంటిది. ఓకేనా? సో ఫస్ట్ వన్ డ్యూయల్ హెడ్స్. డ్యూయల్ హెడ్స్ అంటే మీకు అర్థమైంది. ఇక నెక్స్ట్ ఏమిటంటే ఇక్కడ కేంద్ర మంత్రి మండలి అనేటువంటిది ఉంటుంది. సరే, ఇక్కడ కార్యనిర్వాహక శాఖ అనేటువంటిది శాసన నిర్మాణ శాఖ ద్వారా ఏర్పడుతుంది. కార్యనిర్వాహక శాఖ శాసన నిర్మాణ శాఖ ద్వారా ఏర్పడుతుంది. అంటే ఏమిటి? కార్యనిర్వాహక శాఖ అంటే కేంద్ర మంత్రి మండలి. కార్యనిర్వాహక శాఖ అంటే కేంద్ర మంత్రి మండలి. దీన్నే మనము క్యాబినెట్ అని కూడా అంటాం. సో కేంద్ర మంత్రి మండలికి అధికారం అనేది శాసన నిర్మాణ శాఖ ద్వారానే వస్తుంది. శాసన నిర్మాణ శాఖ ద్వారానే అంటే శాసన చట్టసభల్లో మెజారిటీ ఉన్నటువంటి పార్టీయే కేంద్ర మంత్రి మండలిగా ఏర్పడుతుంది. సో కేంద్ర మంత్రి మండలిని ఎప్పుడూ కూడా శాసన నిర్మాణ శాఖ కంట్రోల్ చేస్తుంది. అలానే మనం రాష్ట్రంలో తీసుకుంటే రాష్ట్ర మంత్రి మండలి రాష్ట్ర అసెంబ్లీ ద్వారా ఏర్పడుతుంది. కేంద్ర మంత్రి మండలి పార్లమెంట్ ద్వారా అధికారం చేపడుతుంది. మరియు కేంద్ర మంత్రి మండలి పార్లమెంట్కి జవాబుదారీగా ఉంటుంది. రాష్ట్ర మంత్రి మండలి రాష్ట్ర శాసనసభకే జవాబుదారీగా ఉంటుంది. కేంద్ర మంత్రి మండలిపై నియంత్రణ అధికారం పార్లమెంటుకు ఉంటుంది. రాష్ట్ర శాసనసభపై నియంత్రణ నిర్వహణ అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక మూడవది, ఇక్కడ మంత్రిమండలి అనేది సమిష్టి బాధ్యతా సూత్రం ప్రకారం పనిచేస్తుంది. పార్లమెంట్ తరహా వ్యవస్థలో మంత్రిమండలి అనేది సమిష్టి బాధ్యతా సూత్రం ప్రకారం పనిచేస్తుంది. అంటే ఏమిటి? సమిష్టి బాధ్యతా సూత్రం ప్రకారం పనిచేయడం అంటే
సో మంత్రిమండలికి అధిపతిగా కేంద్రంలో ప్రధానమంత్రి ఉంటాడు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటారు. ఈ మంత్రిమండలి నిర్ణయాలు అన్నీ కూడా సమిష్టిగా వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మంత్రిమండలి నిర్ణయానికి మంత్రిమండలిలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా కట్టుబడి ఉండాలి. మంత్రిమండలి నిర్ణయాలను ప్రధానమంత్రి గౌరవిస్తాడు, ప్రధానమంత్రి యొక్క ఆదేశాలను మంత్రిమండలి పాటిస్తూ ఉంటుంది. ఇలా ఒక సమిష్టి బాధ్యతా సూత్రం ప్రకారము ఈ మంత్రిమండలి అనేది కొనసాగడమే పార్లమెంటు తరహా వ్యవస్థలో ప్రత్యేకత. తర్వాత రాజకీయ సజాతీయత అంటాం. రాజకీయ సజాతీయత. రాజకీయ సజాతీయత అంటే ఏమిటి అంటే ఈ పార్లమెంటు తరహా వ్యవస్థలో ఒక పార్టీ మాత్రమే అధికారాన్ని కలిగి ఉంటుంది, మరొక పార్టీ ఇతర పార్టీలు విపక్షాలుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక పార్టీ అనేది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారం చేపడుతుంది. కాబట్టి ఆ పార్టీ విధానాలన్నీ కూడా అందరూ పాటించేలా ఉంటుంది. మరియు పార్టీ పరిపాలనా వ్యవస్థ అనేది ఒక ఏకరూపతను కలిగి ఉంటుంది. సో ఈ రాజకీయ సజాతీయత అనేటువంటిది ఈ పార్లమెంటు తరహా వ్యవస్థలో మనకు కనబడుతుంది. సో పార్లమెంటు తరహా వ్యవస్థలో రాజకీయ పార్టీలు చాలా కీలకంగా వ్యవహరిస్తాయి. సో ప్రభుత్వంని నడిపేది ఒక అధికార పార్టీ. అంటే లోక్సభలో మెజారిటీ స్థానాలు కలిగిన రాజకీయ పార్టీలే కేంద్ర మంత్రిమండలిని ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర శాసనసభలో లీడింగ్ కలిగినటువంటి పొలిటికల్ పార్టీయే రాష్ట్ర మంత్రిమండలిని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఇక్కడ మంత్రిమండలి ప్రభుత్వానికి కారణం ఒక రాజకీయ పార్టీ. ఆ రాజకీయ పార్టీ అనేది ఒకే పార్టీ కాబట్టి పార్టీ మేనిఫెస్టో విధానాలనే మంత్రిమండలి పాటిస్తుంది. కాబట్టి ఈ రాజకీయ సజాతీయత అనేది పార్లమెంటు తరహా వ్యవస్థలో మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇక శాసన వ్యవస్థ కనుక మనం తీసుకున్నట్లయితే పార్లమెంటు తరహా వ్యవస్థలో సాధారణంగా ద్విసభా విధానం ఉండొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఏకసభ విధానం కూడా అవసరం. మొత్తానికి పార్లమెంటు తరహా వ్యవస్థలో శాసనసభ అనేది చాలా కీలకం. శాసనసభ లేదా కేంద్రంలో అయితే పార్లమెంట్ అనేది చాలా కీలకం. ఎందుకంటే పార్లమెంట్ ఆమోదం లేనిది మంత్రిమండలి ఎలాంటి పరిపాలన చేయదు. శాసనసభ ఆమోదం లేనిది రాష్ట్ర మంత్రిమండలి ఎలాంటి చట్టాలను జారీ చేయడానికి, చట్టాలను అమలు చేయడానికి వీల్లేదు. అంతేకాకుండా పార్లమెంట్ ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే రూపాయి కూడా ఖర్చు చేయడానికి వీలుండదు. మరియు రాష్ట్ర శాసనసభ ఆమోదం లేనిది రాష్ట్ర మంత్రిమండలికి ఖర్చు చేసేటువంటి అధికారము ఉండదు. ఇలా పార్లమెంటు తరహా వ్యవస్థలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పరిపాలన వ్యవస్థ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఒక బాధ్యతాయుతమైన పరిపాలన వ్యవస్థ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలలో నెక్స్ట్ వన్ ఏమిటి అంటే ఏకపౌరసత్వం. సో పౌరసత్వమును మనము సిటిజన్షిప్ అంటాం. పౌరసత్వమును సిటిజన్షిప్ అంటాం. భారత పౌరసత్వం అనేది సింగిల్ సిటిజన్షిప్ అంటారు. దీన్ని భారత పౌరసత్వమును సింగిల్ సిటిజన్షిప్ అంటారు. అంటే ఏమిటి అంటే ఇక్కడ భారతదేశంలో ఒకే పౌరసత్వం ఉంటుంది. భారతదేశంలో ఒకే పౌరసత్వం ఉంటుంది. ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ భారతదేశంలో ఒకే పౌరసత్వం ఉంటుంది. ఇంటర్నల్గా అంటే మనం అంతర్గతంగా, ఎక్స్టర్నల్గా అంటే బాహ్య. చూడండి, ఇంటర్నల్గా ఒకే పౌరసత్వం ఎలా ఉంది అంటే భారత పౌరులు దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా భారత పౌరులుగానే ఒకే గుర్తింపు కలిగి ఉంటారు. అంతేగాని తెలంగాణ రాష్ట్ర పౌరుడని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడని, కేరళ రాష్ట్ర పౌరుడని, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పౌరుడని ప్రత్యేక పౌరసత్వం ఏమి ఉండదు. దేశంలోని పౌరులందరికీ ఒకే పౌరసత్వం ఉంటుంది. అది భారత పౌరసత్వము. కాబట్టి భారత పౌరుడు భారతదేశంలో ఏ రాజకీయ పదవినైనా చేపట్టే అవకాశం ఉంటుంది. ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగము, నివాసం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి పౌరసత్వము, ఇంటర్నల్గా ఏక పౌరసత్వము. సో భారత పౌరులందరికీ ఒకే పౌరసత్వం, దట్టు భారతీయ పౌరసత్వం తప్ప రాష్ట్రాల పౌరసత్వం అనేది ఉండదు. ఎక్స్టర్నల్గా ఏమిటయ్యా అంటే భారత పౌరుడికి భారత పౌరసత్వం మాత్రమే ఉండాలి.
ఒకవేళ భారత పౌరుడు విదేశీ పౌరసత్వం కలిగి ఉంటే, విదేశీ పౌరసత్వం పొందినా లేదా విదేశీ పౌరసత్వం కలిగి ఉన్న తన భారత పౌరసత్వాన్ని కోల్పోవలసి వస్తుంది భారత పౌరుడు. అదేవిధంగా విదేశీ పౌరులు కూడా భారత పౌరసత్వాన్ని పొందాలి అంటే వారి దేశ పౌరసత్వాన్ని, వారు కలిగి ఉన్న దేశ పౌరసత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా భారత పౌరసత్వం అనేటువంటిది ఏకపౌరసత్వంగా మనకు కనిపిస్తుంది. ఈ ఏకపౌరసత్వ విధానము అనేటువంటిది మనము బ్రిటన్ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. అంతేకాకుండా పౌరసత్వం అనేటువంటి అంశం పార్లమెంటు, పౌరసత్వం అనే అంశం కేంద్ర జాబితాకు సంబంధించింది. అందుకే 1955లో పార్లమెంటు భారత పౌరసత్వ చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం పౌరసత్వం పొందడము, పౌరసత్వం రద్దయ్యే పద్ధతులు అనేవి కేంద్రం డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఏకపౌరసత్వానికి సంబంధించినటువంటి అంశం. ఇక తర్వాత సమన్యాయ పాలన అని చెప్పేసి అంటున్నాం. సమన్యాయ పాలన అంటే రూల్ ఆఫ్ లా అంటాం దీన్ని. ఇది ఏవి డైసీ అనేటువంటి వ్యక్తి ప్రతిపాదించాడు. బ్రిటిష్ దేశానికి చెందినటువంటి ఏవి డైసీ అనే వ్యక్తి ప్రతిపాదించాడు. రూల్ ఆఫ్ లా అంటే ఏమిటి అంటే అందరికీ ఒకే చట్టం, అందరికీ ఒకే న్యాయం. అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది, అందరికీ ఒకే న్యాయం అనేది ఉంటుంది. అది క్రిమినల్ చట్టాలైనా, అది పరిపాలన చట్టాలైనా. సో ప్రధానమంత్రి నుంచి మొదలుకొని సాధారణ పౌరుడికి కూడా ఒకే చట్టాలు ఉంటాయి. క్రిమినల్ చట్టాలైనా, పరిపాలన చట్టాలైనా, మరియు వాటి ప్రొసీజర్ కూడా ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి ఒకే చట్టం ఒకే న్యాయం అనేది సమన్యాయ పాలన. ఇది భారతదేశంలో ప్రధానమంత్రికి కానీ, ముఖ్యమంత్రికి కానీ, సాధారణ పౌరుడికి కానీ, ధనవంతుడికి కానీ, పేదవాడికి కానీ, మరియు భూస్వామికి కానీ, వ్యవసాయ కూలికి కానీ అందరికీ కూడా ఒకే చట్టం ఒకే న్యాయం ఉంటుంది. దాన్ని మనము సమన్యాయ పాలన అంటాం. ఈ సమన్యాయ పాలన అనే దాన్ని మనము సమానత్వపు హక్కు ద్వారా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. సమానత్వపు హక్కు ద్వారా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ సమీకృత లేదా ఏకీకృత న్యాయ వ్యవస్థ అని అంటున్నాం. సో భారతదేశంలో అధికారాలు అనేటువంటివి విభజనకు గురైనవని మనం కింద ముందే చెప్పుకున్నాం. కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికారాలు సపరేట్ చేయబడ్డాయి భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం. సో అందులో మనకు శాసన అధికారాలు, పరిపాలనా అధికారాలు, ఆర్థిక అధికారాలు మాత్రమే సపరేషన్ చేయబడ్డాయి. శాసన అధికారాలు, పరిపాలనా అధికారాలు, ఆర్థిక అధికారాలు మాత్రమే కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య సపరేషన్ చేయబడ్డాయి. న్యాయ అధికారాలు అనేటువంటివి సపరేషన్ చేయబడలేదు. ఎందుకు అంటే భారతదేశంలో ద్వంద్వ న్యాయ వ్యవస్థ విధానం లేదు. సో ఒకే న్యాయ వ్యవస్థ ఉంటుంది. ఆ న్యాయ వ్యవస్థ అంతా కూడా కేంద్రం ఆధీనంలోనే ఉంటుంది. దాన్ని మనం ఏకీకృత సమీకృత న్యాయ వ్యవస్థ అని చెప్పేసి అంటాం. ఏకీకృత లేదా సమీకృత న్యాయ వ్యవస్థ అని అంటాం. అంటే భారతదేశంలో ఇప్పుడు మీరు చూడండి, సుప్రీంకోర్టు ఉంది. దేశం మొత్తానికి సర్వోన్నతమైన న్యాయస్థానం. ప్రతి రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానము హైకోర్టులు అనేటువంటివి ఉన్నాయి. దిగువ స్థానంలో సబార్డినేట్ కోర్టులు అయినటువంటి జిల్లా, సెషన్ అండ్ క్రిమినల్ కోర్టులు ఉన్నాయి. జిల్లా, సెషన్స్ అండ్ క్రిమినల్ కోర్టులు అనేటువంటివి, జిల్లా సెషన్స్ కోర్టు మరియు సివిల్ కోర్టులు అనేటువంటివి ఉన్నాయి. ఇలా భారతదేశంలో మూడంచెలలో న్యాయస్థానాలు ఉన్నాయి. ఈ న్యాయాధికారాలు మాత్రం కేంద్రంతో పాటు రాష్ట్రాలకు ఎలాంటి పంపిణీ జరగలేదు. సో కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ కానటువంటి అధికారాలు ఏవయ్యా అంటే న్యాయాధికారాలు. మరి న్యాయాధికారాలు అన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి అంటే కేంద్రం చేతిలోనే ఉంటాయి. సో పార్లమెంటే న్యాయపరమైన చట్టాలు చేసే అధికారం ఉంటుంది. పార్లమెంట్ చేసినటువంటి చట్టాల ప్రకారమే సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, సబార్డినేట్ కోర్టులు పనిచేస్తాయి. అంటే ఈ కోర్టులన్నీ కూడా ఒకే చట్టం ప్రకారం పనిచేస్తాయి. ఒకే చట్టం ప్రకారం కేసులను విచారణ చేస్తాయి. ఒకే విధమైన చట్టాల ప్రకారం కేసుల విచారణ చేస్తాయి. ఆ చట్టాలన్నీ కూడా పార్లమెంటే రూపొందించే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనం తీసుకుంటే ఇక్కడ సిపిసి చట్టం కానీ 1988, ఐపీసీ చట్టం కానీ 1860, సిఆర్పిసి చట్టం కానీ 1973. సో ఈ చట్టాలన్నీ కూడా పార్లమెంటే చేసింది. ఈ చట్టాలన్నీ కూడా భారతదేశంలో సుప్రీంకోర్టుతో పాటు ఇతర కోర్టులన్నిటికి కూడా సమానంగా వర్తిస్తుంది. దీన్ని మనం ఏకీకృత సమీకృత న్యాయ వ్యవస్థ అంటాం. ఈ రకమైన న్యాయ వ్యవస్థ నిర్మాణమును
బ్రిటన్ రాజ్యాంగము నుండి గ్రహించడం జరిగింది. ఈ రకమైన న్యాయ వ్యవస్థ విధానమును బ్రిటన్ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ వన్, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ భారత న్యాయ వ్యవస్థ అంటున్నారు. అంటే ఏమిటంటే ఇక్కడ 3 అంచెలలో న్యాయస్థానాలు అనేటువంటివి ఉన్నాయి. 3 అంచెలలో న్యాయస్థానాలు ఉన్నాయి. ఏ స్థాయిలో కూడా కార్యనిర్వాహక అధికారికే న్యాయపరమైన అధికారాలు ఉండవు. కార్యనిర్వాహక అధికారికే న్యాయపరమైన అధికారాలు అనేటువంటివి కల్పించబడవు. మరియు న్యాయస్థానాలపైన ఏ స్థాయిలో కూడా కార్యనిర్వాహక అధికారం ప్రభావము ఉండదు. అంటే సుప్రీంకోర్టు పైన కేంద్ర ప్రభుత్వం యొక్క అజమాయిషి కానీ, హైకోర్టు విచారించే కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎలాంటి జోక్యం ఉండదు. సో ప్రతి స్థాయిలో ఉన్న న్యాయస్థానం ప్రభుత్వము నుంచి వేరుగా ఉండి ప్రత్యేక స్వతంత్రతను కలిగి ఉంటుంది. అందుకనే భారతదేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ అంటారు. ఇలా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ కాబట్టి భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపమును కాపాడగలుగుతుంది. భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపమును కాపాడడం కోసం న్యాయస్థానాలకు ఉన్న అధికారము స్వతంత్ర ప్రతిపత్తి. అందుకనే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ భారత రాజ్యాంగ మౌలిక స్వరూపమైనటువంటి అంశమని కూడా సుప్రీంకోర్టు గతంలో పేర్కొనడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వన్, న్యాయ సమీక్ష అధికారం. ఈ న్యాయ సమీక్ష అధికారమును జ్యుడిషియల్ రివ్యూ అని అంటారు. ఈ న్యాయ సమీక్ష అధికారమును జ్యుడిషియల్ రివ్యూ అంటారు. సో ఈ న్యాయ సమీక్ష అధికారం అనేది అమెరికా రాజ్యాంగం నుండి మన రాజ్యాంగ నిర్మాతలు గ్రహించారు. అమెరికా రాజ్యాంగం నుండి మన రాజ్యాంగ సభ గ్రహించింది ఈ న్యాయ సమీక్ష అధికారం. న్యాయ సమీక్ష అధికారం అనేది న్యాయస్థానాలకు ఉంటుంది. సో ఈ న్యాయ సమీక్ష అధికారం న్యాయస్థానాలకు కలదు అని మన మౌలిక రాజ్యాంగంలో 13వ ఆర్టికల్ పరోక్షంగా పేర్కొంటుంది. న్యాయస్థానాలు అంటే ఇక్కడ సుప్రీంకోర్టు, హైకోర్టులు మాత్రమే, అంతేకాని దిగువ కోర్టులు కాదు. అంటే న్యాయ సమీక్ష చేసే అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది. ఆ న్యాయస్థానాలు ఏవి అంటే సుప్రీంకోర్టు మరియు రాష్ట్రాల హైకోర్టులు మాత్రమే. న్యాయ సమీక్ష అధికారం అంటే ఏమిటయ్యా అంటే ప్రభుత్వం చేసినటువంటి ఒక చట్టం, ఆ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కావచ్చు మరియు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వం చేసినటువంటి ఒక చట్టం రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులకు లేదా కాన్స్టిట్యూషనల్ రైట్స్కు భంగం కలిగిస్తే వాటిని న్యాయస్థానాలు అడ్డుకోగలవు. ఆ చట్టాలను చెల్లవు అని కొట్టివేసే అధికారం కలదు. ఇదే న్యాయ సమీక్ష అధికారము. ఇది మన న్యాయస్థానాలకు ఉంది. ఈ విధమైన న్యాయ సమీక్ష అధికారమును మనం అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. మరియు న్యాయ వ్యవస్థ యొక్క న్యాయ సమీక్ష అధికారం అనేది రాజ్యాంగ మౌలికపరమైన స్వరూపమని, మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. మినర్వా మిల్స్ కేసులో 1980లో న్యాయ సమీక్ష అధికారం అనేది న్యాయస్థానాలకు కల్పించిన రాజ్యాంగ మౌలిక నిర్మాణము అని పేర్కొనడం జరిగింది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం 1 రూపీ కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి, అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం 899 రూపాయలకే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. 899 రూపాయలకి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.